హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మండు టెండలో బాపట్ల జిల్లా పర్చూరు నుంచి కొండగట్టు వరకు కూడా అది కూడా కాళ్ళకి చెప్పులు లేకుండా ఒక ఆంజనేయ స్వామి మాల వేసుకుని మెగా కుటుంబం కోసం ఆ మెగా కుటుంబం అంతా కూడా బాగుండాలి అని చెప్పి ఆ అంజన్న ఆశీస్సులు అందించడం కోసం ఆయన సైకిల్ యాత్ర చేసుకుంటూ ఈరోజు హైదరాబాద్ వరకు రావడం జరిగింది. ముఖ్యంగా ఆయన అడిగి తెలుసుకుందాం. మనం ఒక వీడియో చేసాం. నటరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి సార్. నమస్తే సార్. సార్, నటరాజు గారు ఎన్ని రోజులు అవుతుందండి బయలుదేరి? ఈ రోజుతో 9 రోజులు అవుతుందండి. 9 రోజులు. అంటే ఎన్ని కిలోమీటర్లు ఇప్పుడు వరకు? దగ్గర 664 కిలోమీటర్లు ప్రయాణం చేశాను. కొండగట్టు వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసారు. దర్శనం చేసుకొని మెగా ఫ్యామిలీని కలవాలన్న సంకల్పం హైదరాబాద్ దాకా వచ్చాను. ఓకే, ఎందుకేనండి అంత అభిమానం ఆ కుటుంబం మీద? నాకు చిరంజీవి గారు అంటే ఇప్పటి నుంచి కాదు సార్, నాకు 80s నుంచి, అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఆయన సినిమాలు చూస్తానే పెరిగాము. ఆయన యాక్టివిటీస్ అన్ని నాకు బాగా ఇష్టం. అలాగే నేను కూడా ఆయన చూస్తానే డాన్స్ నేర్చుకోగలిగాను. ఆ గురువుగా ఒక ఏకల శిష్యులాగా నేను ఈరోజు భుక్తి, నాకు ఇప్పుడు నేను నా ఫ్యామిలీని పోషించుకున్నానంటే నాకు ఆ డాన్స్ అంటే నాకు ఎవరు మాస్టర్స్ లేరు. చిరంజీవి గారు ఆ అన్నయ్య చేసిన డాన్స్ ని చూసి ఫాలో అవుతానే నా ఫ్యామిలీని నేను పోషించుకుంటా ఉన్నాను. అందుకే ఆయనకి నేను రుణపడి ఉన్నాను. కాబట్టి ఆయన కుటుంబం చల్లగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ మెగా సైకిల్ యాత్ర చేయాలనే ఉద్దేశం. అంటే నార్మల్గానే అంటే చాలా మంది అభిమానులు చాలా రకాలుగా ఉంటారు. మిగతా హీరోలకి, రాజకీయ నాయకులకి అందరికి ఉంటారు. బట్ పవన్ కళ్యాణ్ గారికి లేదా చిరంజీవి గారికి ఎందుకంటే అంతలా వీరాభిమానం ఇంత ఈ రేంజ్ లో చూపించారు? వాళ్ళకేం స్వార్థం ఉండదు సార్. వాళ్ళ అభిమానులు అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళ ఫ్యామిలీని ఎలా చూసుకుంటారో వాళ్ళ అభిమానులు కూడా అలానే చూసుకుంటారు. వీళ్ళకి చెయ్యాలంటే వాళ్ళు వెంటనే ఆలోచించుకొని చేసేస్తారు. అలా చాలా మంది గుప్తదానాలు చేశారు. వీళ్ళు చెప్పుకునే అంత పెద్ద, వీళ్ళు అలా చెప్పుకునే ఫ్యామిలీ కాదు. వీళ్ళ దగ్గర లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పుకుంటే మనకు తెలుస్తుంది. రీసెంట్ ఈ మధ్య చాలా చూసాం కదా మనం, ఫైట్ మాస్టర్ గానీ, పావలా శ్యామ్లా గారు కానీ, పైకి జగన్, ఇలాంటి వాళ్ళకి చాలా మందికి అలాగా చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఇంకా చాలా మంది చేస్తున్నారు. అవన్నీ చూసి బాగా నాకు అలాంటివి ఇన్స్పిరేషన్ సార్. మాకు కూడా అలాంటివి చూసిన తర్వాత మేము కూడా ఏంటంటే చిరంజీవి గారు అంటే ఇక మా ఇంట్లో మా అన్నయ్య కుటుంబ సభ్యుడు. అలాగా ఆయన చేసేవన్నీ మేము ఫాలో అవుతుంటాము. ఆయన యాక్టివిటీస్ మేము కూడా సోషల్ వర్క్లు చేస్తుంటాము. కరోనా టైంలో మేము కూడా చాలా మందికి అన్నదానాలు చేసాము. ఆయన ఇంకా చెప్పాలంటే ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ఆయన జగదగూడ సుందర్లో హనుమాన్ గెటప్ వేశారు. అసలు అప్పటి నుంచి నాకు అసలు ఆంజనేయ స్వామిని చూడగానే చిరంజీవి గారు ఎలా అన్నట్టుగా అనిపించింది. మా ఊర్లో 95 అడుగులు ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టాను కూడా చాలా 99% సారే సార్ ఇన్స్పిరేషన్. అసలు ఆ ఉద్దేశం ఊరు మొత్తానికి అందరూ అంటే అందరూ మెగా, నాకు తెలిసి ఇంటికి ఒక మెగా అభిమాని ఉంటాడు సార్. సరిగా ఆయనకి కులాలతో నేను వస్తుంటే ఈ దారిలోనే చాలా మంది అసలు గట్టి సంకల్పంతో వెళ్తున్నావు, ఆయన ఏం చేశారు అని అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పాను. అలాంటి వాళ్ళకి చేయాలన్న వాళ్ళకి కూడా నేను ఆనందపడతాను. నాకు మంచి మంచి అందరూ వెల్కమ్ చెబుతా ఉన్నారు. మెగా మన చాలా మంది కలిసారు సార్. మొన్న రీసెంట్ వస్తున్నప్పుడే కరీంనగర్ దగ్గర అతను హ్యాండిక్యాప్డ్ అనమాట, నన్ను ఫాలో అవుతా దగ్గర 5 కిలోమీటర్స్ వచ్చారు నాతో ఫోటో దిగడానికి. ఆయన చదువుతున్నాడు, నేను ఆయనతో దిగినంత హ్యాపీ ఫీల్ అయ్యాను. బ్రదరు, మీరు చిరంజీవి గారి కోసం ఇంత ఎండలో ఇలా వెళ్తున్నారంటే ఇంకా అంతకంటే ఎనర్జీ ఉంటుంది సార్ మనకి. చిరంజీవి గారు అంటే నరాల్లో ఉండిపోయింది సార్ మాకు. చిరంజీవి అభిమానులు అందరికి అలానే ఉంటుంది. నేను కాదు, అందరికి అలానే ఉంటుంది సార్. అంటే ప్రత్యేకమైనటువంటి కారణం ఏమన్నా ఉందా ఆ కుటుంబానికి ఆశీస్సులు అందాలి, ఇలా అందరూ బాగుండాలి అనేటువంటి ఇలా ఈ టైంలో చేయడానికి కారణం అంటే ఏమన్నా సార్, ఆయన్ని కలవాలనుకునేది నా సంకల్పం. జీవితంలో ఒక్కసారైనా చిరంజీవి గారిని చూడగలుగుతానా, చిరంజీవి కలవగలుగుతానా అనేది కాకపోతే ఏంటంటే దానికి నాకు అంత అర్హత ఉందో లేదో నాకు తెలియదు. అందుకే కొండగట్ట నన్ను వేడుకొని ఆయన దర్శనం చేసుకొని ఇలాగా హైదరాబాద్ వచ్చినాను సార్. కలవాలని ఆశ, నాకు అది నెరవేర్దలేదో నాకు తెలియదు. నేనైతే చిరంజీవి గారు అంటే నాకు నా జీవిత లక్ష్యంగా, నేను చనిపోయేలోపు ఒక్కసారన్నా ఆయన దగ్గర ఉండి చూడాలి, దగ్గర ఉండి కలవాలన్న నా మెయిన్ అంబిషన్. అంటే ఇప్పుడు మీరు మీ కుటుంబాన్ని పోషించుకుంటున్నారన్నా, నార్మల్ గా హీరోగా అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఏ సినిమా చూస్తాం, పాలాభిషేకం చేస్తాం, పూలాభిషేకం చేస్తాం, ఎంతవరకే ఉంటది. కానీ మీరు ఆయన డాన్స్ చూసి ఆ డాన్స్ 10 మందికి నేర్పించి మీ కుటుంబ పోషణ కూడా అంటే ఒక ఇన్స్పైరింగ్ గా తీసుకున్నారు. 100% సార్. ఎందుకంటే అదే సార్, హీరోని లైక్ చేయటం అందరూ లైక్ చేస్తారు, అందరు హీరోస్. కానీ నేను హీరో కాదు, మా ఇంట్లో మా అన్నయ్య లాగా ప్రతి విషయాల్లో భయం, భక్తి. ఎందుకంటే ఒక డిసిప్లిన్ అంతా
మెగా ఫ్యామిలీలో ఉన్నాం సార్. ఒక ఫ్యామిలీని ఎలాగా కవచం లాగా ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు, అలాగే ఫ్యామిలీ లాగానే అభిమానుల్ని అందరిని కూడా ఆయన అలాగే లైక్ చేస్తాడు. ఎవరు వచ్చినా ఆయన హగ్ చేసుకుంటా మాట్లాడటం, మనోడు వైటోడు ఈ కులం ఆ కులం ఏముండదు ఆయనకి. ఎవరు వచ్చినా దేవుడిలాగా ఆయన అలాంటి గొప్ప వ్యక్తి కోసం నేను చేసింది చాలా చిన్నది సార్, చాలా రవంత అనమాట అంటారు కదా, వృతా భక్తి లాగా. ఆయన మీద ఉన్న భక్తిని నేను ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి, పవన్ కళ్యాణ్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, అందరూ మెగా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలి. ఎందుకంటే రీసెంట్ మనం మూవీ చూసాం సార్, ఆయన ఈ 72 years లో మెగా అసలు ఎంత మనకి కుళ్ళు పుట్టిపోతుంది. మనమే అంటే ఆయన అంత క్యూట్ గా చిన్నపిల్లలాగా, అసలు అది ఎవరికి ఉండదు సార్. అది ఆంజనేయ స్వామి భక్తుడు కాబట్టి ఆయనకే అది ఒక్కటి సాధ్యమైంది. అలాంటి మంచి మనసున్న ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి, వాళ్ళ కుటుంబం మొత్తం చల్లగా ఉండాలి. ఎందుకంటే ఆ ఇంట్లో ప్రతి ఒక్కరు అందరికీ హెల్ప్ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళందరికీ కొండగట్టు అంజన్న ఆశీస్సులు ఉండాలన్న సంకల్పంతోనే నేను ఈ మెగా సైకిల్ యాత్ర చేశాను సార్. అంటే ఇంకా అంటే చిరంజీవి గారికి సంబంధించి ఇప్పుడు రామ్ చరణ్ గారు కావచ్చు, ఆయన ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు, ఎలా అనిపిస్తుంది? నిజంగా రామ్ చరణ్ గారిని చూస్తుంటే చిరంజీవి గారు చూసినట్టే ఉంది సార్. ఆయన అంటే ఈ రోజుల్లో ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఆయన గోల్డెన్ స్పూన్, ఆయన అంత కామ్గా ఉండి అంత ఇదిగా ఉండాల్సిన అవసరం, కానీ ఆయన చిరంజీవి గారు ఎలా ఉన్నారు ఇంకా ఇంకా ఆయన గొప్ప తనయునిగా అన్నారు చిరంజీవి అన్నయ్య గారు. ఆయన కూడా అదే బాటలో నడుస్తున్నారు, అందరికీ సోషల్ వర్క్ చాలా మందికి సేవ చేస్తున్నారు. ఆయన మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. సేమ్ చిరంజీవి గారిని చూసినట్టే అనిపిస్తుంది సార్ నాకైతే. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా కూడా ఉన్నారు సార్. అంటే ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఇంతమంది ఆయన కుటుంబ సభ్యులే ప్రజాసేవ చేస్తున్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు. అవును సార్. ఎలా అనిపించింది? అసలు గ్రేట్ సార్. ఎందుకంటే ఆయన ఒక సినిమాలు చూస్తా ఉన్నాము, సినిమాకి ఇప్పుడు ఉన్న ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన చూస్తుంటే నిజంగా మనం కొన్ని మూవీస్ లో చూస్తుంటాం, ముఠామిస్తుల చిరంజీవి గారు ఒక ముఠా వర్క్ చేస్తా ఎమ్మెల్యే అలాంటి చూసి మనం అనుకుంటాం. కానీ ఆయన యాక్టివిటీస్ కరెక్ట్ గా ఆయన మన పిల్లలు ఇప్పుడు మొన్న కొంతమంది 2 పిల్లలు వేడుకున్నారు, మాకు ఎవరు లేరు, అమ్మ నాన్న లేరు అనగానే వెంటనే రెస్పాండ్ అయ్యారు. అలాగే ఎక్కడో కొండ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు ఉన్నారు, వాళ్ళకి మాకు రోడ్లకు ఇబ్బంది పడుతున్నాం, డెలివరీస్ అప్పుడు ఇబ్బంది పడుతున్నాం అనగానే వెంటనే వాళ్ళకి రోడ్లు వేయటం, ఇవన్నీ నిజంగా కుటుంబంలోనే అది ఎదుటోళ్ళకి సేవ, ఎదుటోళ్ళకి హెల్ప్ ఇచ్చేది నిజంగా ఆ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీలోనే ఉంది సార్. నాకు తెలిసి కూడా ఇలాంటి యాత్రలు కూడా ఆయనకే మెగా ఫ్యామిలీకే దక్కింది. ఎందుకంటే ఆయన మీద మేము అంత భక్తులు అనమాట, మెగా భక్తులని. ఆయన ఆంజనేయ స్వామిని చూసినంత ఇదిగా ఆయన చూడాలని ఆశిస్తారు నాకు. ఇప్పుడు ఆంజనేయ స్వామిని ఏం మొక్కుకున్నారు కొండగట్లో ఒకటి అనుకున్నా సార్, ఎందుకంటే మెగా ఫ్యామిలీ చల్లగా ఉండాలి, మా అన్నయ్య చల్లగా ఇలానే ఇంకా చాలా సినిమాలు చేయాలి, ఆయన అలాగనే క్యూట్ గా మంచి మంచి ఇన్స్పిరేషన్, మధ్యకాలంలో కొరియోగ్రాఫర్ కి ఒక లైఫ్ ఇచ్చినట్టే అలాగా ఇప్పుడు కూడా ఆయన అందరికి చేయూతనిస్తూ ఉంటారు. ఆయన ఎక్కువ వర్క్ చేస్తా ఉంటే మాలాంటి వాళ్ళందరికి వర్క్ జరుగుతూ ఉండిద్ది. మేము కూడా ఇప్పుడు ఆ మూవీస్ చేసి మేము కూడా సాంగ్స్ చేసాం సార్. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన్ని చూసినట్టు మమ్మల్ని రిసీవ్ చేసుకుంటుంటారు. నిజంగా ఆయన డ్రెస్ ఆయన మూవ్మెంట్ చేస్తుంటే మేము ఆయన బాగా పరకాయ చేసినట్టే ఉంటుంది. అలాంటి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో కొండగట్టు అంజన్న ఆశీస్సులు ఉండాలి. ఎందుకని కొండగట్టు ఎందుకు వెళ్ళాలనిపించింది? అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా అక్కడ వెళ్తారన్నా? కొండగట్టు చాలా పవర్ఫుల్ ఆంజనేయ స్వామి సార్. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక చిన్న యాక్సిడెంట్ చెప్పారు, అక్కడికి వెళ్ళిన తర్వాత సార్కి అక్కడ ప్రాణగండం పోయి తర్వాత అక్కడ కొండగట్టుకి పవన్ కళ్యాణ్ గారు ఫండింగ్ ఇచ్చి అక్కడ డెవలప్మెంట్ కి ఇచ్చున్నారు. ఏదో ఉంది సార్, కొండగట్టుకి మెగా ఫ్యామిలీ కనెక్షన్ ఉంది. నేను అందుకే ఏంటంటే కొండగట్టు ఎంచుకున్నాను సార్. కొండగట్టు వెళ్ళి అక్కడికి వెళ్ళి స్వామికి వాళ్ళ అనుగ్రహం కుటుంబంలో ప్రతి ఒక్కరికి, రీసెంట్ గా రామ్ చరణ్ గారికి ట్విన్స్ పుట్టారు, ఆ పిల్లలు కూడా కొండగట్టు ఉండాలని వాళ్ళందరికీ ఉండాలని నేను ఆ సంకల్పంతోనే వచ్చాను సార్. ఇందులో ఏ స్వార్థం లేదు. ఎందుకంటే ఒక హీరోలకి అభిమానులు అంటే ఏదో కటౌట్లు కడతారు, పాలాభిషేకాలు చేస్తారు, పూలాభిషేకాలు చేస్తారు, మహా అయితే టికెట్లు కొనుక్కుని సినిమాలు చూసే వాళ్ళని చూసాం. కానీ ఆ కుటుంబం బాగుండాలి, ఆ కుటుంబం బాగుంటే ఇంకో 10 మందికి హెల్ప్ చేసేటువంటి కుటుంబం అది అనేటువంటి ఆలోచన నిజంగా చాలా గొప్ప ఆలోచన. ఎందుకంటే ఇవన్నీ చాలా మంది అప్పటి వరకు ఉన్న హీరోలందరూ కూడా మనం చూసాం. కానీ ఆయన వచ్చిన తర్వాత అభిమాన గణాన్ని ఏ రకంగా సమాజ సేవ వైపు తీసుకువెళ్లారు, చిరంజీవి గారి తర్వాతే మనకు సమాజ సేవ అనేది కనిపించింది. ప్రతి ఇంట్లో నేను ఇప్పుడు వస్తున్నప్పుడు చూసాను సార్, ఒక ముస్లిం కాదు, హిందూ అని కాదు, ఇక్కడ ఆయన కులమతాలే ఉంటుంది సార్. ప్రతి ఇంట్లో ఒక మెగా ఫ్యాన్ ఉంటారు. అసలు చాలా హ్యాపీగా నేను ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు. చిరంజీవి గారు కలుస్తారా, నిన్ను కలుస్తారులే అని ఎంతమంది విష్ చేశారు. వెళ్తుంటే నువ్వు కలుస్తావులే కదా అంటా ఉన్నారు. అదే నాకు కలిసినంత ఆనందం కల్పించింది నాకు.
బూస్టింగ్ అదే సార్, వాళ్ళు అట్లా చెప్పుకుంటా వస్తుంటే ఇంకా బాగా అనిపించింది. నిజంగా చాలా గ్రేట్. అంటే చిరంజీవి గారి స్ఫూర్తితో తీసుకుని దాదాపు ఇన్ని 100 కిలోమీటర్లు జర్నీ చేసి మళ్ళీ ఆయన కలవాలి, అలా కొండగట్ట అంజన్న ఆశీస్సులు తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో మీ కుటుంబాన్ని కూడా ఆఖరికి ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే పోషిస్తున్నటువంటి పరిస్థితి. గ్రేట్. డెఫినెట్ గా మీలాంటి వాళ్ళు మెగా అభిమానులు అయినందుకు చిరంజీవి గారు కూడా చాలా గర్వపడతా ఉంటారు. ఎందుకంటే మిగతా అభిమానులు వేరు, మెగా అభిమానులు వేరు. అది మాత్రం మీరు చూపిస్తున్నారు. మీలాంటి వాళ్ళు చాలా మంది యువతలో స్ఫూర్తిని ఇస్తున్నారని చెప్పాలి. సో డెఫినెట్ గా చిరంజీవి గారు మిమ్మల్ని కలవాలని మా కిరణ్ టీవీ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఆ హనుమంతుడి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి, అలాగే చిరంజీవి గారికి డెఫినెట్ గా ఉంటాయి. ఆ కుటుంబానికి ఉంటే ఇంకా సమాజంలో ఎన్నో కుటుంబాలు బాగుంటాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.